వెల్కమ్ టు ట్రైనమ్ టాక్స్. ఈ వీడియోలో రీసెంట్‌గా రిలీజ్ అయిన 'కల్కి' మూవీలో చూపించిన వరల్డ్ మీద మేము చేసిన చిన్న అనాలిసిస్ ఉంటుంది. నోట్: ఇది మూవీ రివ్యూ వీడియో అయితే కాదు. మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నౌ లెట్స్ డైవ్ ఇంటు వరల్డ్ ఆఫ్ 'కల్కి'. నాకు పర్సనల్‌గా సైఫై అండ్ ఫ్యూచరిస్టిక్ జానర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినే. ఎందుకంటే ఒక బియాండ్ ఆర్డినరీ వరల్డ్‌ని చూపిస్తూ, అందులో వాళ్ళు వాడే టెక్నాలజీ ఎలా ఉంటది అండ్ ఆ టైమ్ పీరియడ్‌లో హ్యూమన్స్ లైఫ్ స్టైల్, వాళ్ళ మధ్య ఏ టైప్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్స్ ఒస్తాయి అండ్ ఆ కాన్‌ఫ్లిక్ట్స్‌ని ఎలా రిజాల్వ్ చేసుకుంటారు అనే క్వెషన్స్ ఇండైరెక్ట్‌గా మనలో రైజ్ అయ్యి, ఒక తెలియని క్యూరియాసిటీని బిల్డ్ చేస్తాయి. ఎగ్జాంపుల్: 'ఆదిత్య 369'లో బాలయ్య గారు టైమ్ ట్రావెల్ చేసి ఫ్యూచర్‌కి వెళ్తారు. ఆ టైమ్ పీరియడ్‌లో హ్యూమన్స్ ఎలా సర్వైవ్ అవుతున్నారు అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటాది అనే సీన్స్ వచ్చినప్పుడు చాలా క్యూరియస్‌గా చూసాం. ఈ క్యూరియాసిటీయే చాలా సైఫై అండ్ ఫ్యూచరిస్టిక్ మూవీస్‌లో వర్కౌట్ అయ్యి, ఆడియన్స్‌ని మూవీ మొత్తం ఎంగేజ్ అయ్యేలా చేస్తుంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'కల్కి 2898 ఏడీలో సైఫై అండ్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్‌తో పాటు డిస్టోపియన్ అండ్ పోస్ట్ అపోకలిప్టిక్ ఫ్యూచర్‌లో వరల్డ్‌ని సెట్ చేశారు. అండ్ దాంతో పాటు మైథాలజీని కూడా యాడ్ చేశారు. దాని రిజల్ట్ ఎలా ఉందో మీరే చూసారు కదా! నేనేం చెప్పనవసరం లేదు. మన అందరికీ సైఫై అండ్ ఫ్యూచరిస్టిక్ అంటే ఏంటో తెలుసు. బట్ వాట్ ఈస్ పోస్ట్ అపోకలిప్టిక్ అండ్ డిస్టోపియన్ వరల్డ్? అండ్ 'కల్కిలో' చూపించిన వరల్డ్‌లో ఎంతవరకు పోస్ట్ అపోకలిప్టిక్ అండ్ డిస్టోపియన్ వరల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయనేది డిస్కస్ చేద్దాం. ముందుగా పోస్ట్ అపోకలిప్టిక్ అండ్ డిస్టోపియన్ వరల్డ్‌కి డిఫరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్‌ని ఎలా సెట్ చేస్తారు అంటే, ఏదైనా ఒక పెద్ద విపత్తు జరిగాక వరల్డ్ ఎలా ఉంటది అనే కాన్సెప్ట్ మీద సెట్ చేస్తారు. ఇక్కడ విపత్తుకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే న్యూక్లియర్ వార్, నేచురల్ డిజాస్టర్, పాండమిక్ ఈవెంట్, ఏలియన్ ఇన్వేషన్ లాంటివి ఏమైనా అవ్వచ్చు. ఆ వరల్డ్‌లో కాటాస్ట్రాఫిక్ ఈవెంట్ వల్ల చేంజెస్ అయ్యాక హ్యుమానిటీ ఎలా సర్వైవ్ అయ్యింది అండ్ లైఫ్ ఎలా ఉంటది అనే పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'ఐ యామ్ ఎ లెజెండ్', 'డే ఆఫ్టర్ టుమారో' అండ్ 'క్వైట్ ప్లేస్'. డిస్టోపియా సింపుల్ మీనింగ్ ఏంటంటే ఒక ఇంపెర్ఫెక్ట్ సొసైటీ. ఇంకా డీప్‌గా వెళ్ళాలంటే సొసైటీలో అన్యాయాలు, అక్రమాలు చేసేవాళ్ళే పైచేయి ఉంటది. కాపాడాల్సిన గవర్నమెంట్ ప్రజలకు ఫ్రీడమ్ లేకుండా అప్రెస్ చేస్తూ ఉంటది. గవర్నమెంట్ మీద వచ్చిన వ్యతిరేకతను ఉక్కుపాదంతో అణిచివేస్తుంది. సోషల్ ఇన్‌ఈక్వాలిటీస్ చాలా ఎక్కువుంటాయి. ఎలీట్స్ అందరికీ స్పెషల్ ట్రీట్మెంట్ అండ్ ప్రివిలేజెస్ ఉంటది. మిగతా వారిని మనుషుల్లా కూడా చూడరు. ప్రజలు చేసే చిన్న చిన్న యాక్టివిటీస్‌ని కూడా గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, గవర్నమెంట్ ఒక ఫాల్స్ ప్రొపగాండాతో అండర్ ప్రివిలేజ్ వాళ్ళని మ్యానిపులేట్ చేస్తూ ఉంటది. సిట్యుయేషన్స్ ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్‌కి అగైన్‌స్ట్‌గా ఫైట్ చేయడానికి ఒక గ్రూప్ ఫార్మ్ అవుతది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చదివిన 1984 అనే నవల్ రిటన్ బై జార్జ్ ఆర్వెల్. ఎక్సలెంట్ నవల్. దీని మీద మూవీ కూడా ఉంది. బట్ ఇండియాలో స్ట్రీమింగ్‌లో లేదు. నాకైతే నవల్ బాగా నచ్చింది. మూవీ చూసిన వాళ్ళు ఉంటే కామెంట్స్‌లో ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'వి ఫర్ వెండెటా'. అప్పట్లో ఈ మూవీలో ఉన్న 'పీపుల్ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ పీపుల్' లాంటి పవర్‌ఫుల్ కోట్స్ చాలా వైరల్ అయ్యాయి. నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, కొంతమంది డిస్టోపియా అండ్ పోస్ట్ అపోకలిప్టిక్ కాన్సెప్ట్స్‌కి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే పోస్ట్ అపోకలిప్టిక్ స్టోరీస్‌లో డిస్టోపియన్ సొసైటీస్ ఉండటం చూసాం. బట్ ఒక వరల్డ్ డిస్టోపియన్ అయినంత మాత్రాన అది పోస్ట్ అపోకలిప్టిక్ అవుతుందని గ్యారంటీగా చెప్పలేం. ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి సార్. బీడీ తాగితే పొగొస్తుంది కానీ పొగ తాగితే బీడీ రాదు సార్. ఇప్పుడు డిస్టోపియన్ వరల్డ్ ఎలా సెట్ చేశారో చూసాం. అవే ఎలిమెంట్స్ ఒక్కోటిగా కల్కిలో ఉన్నాయో లేదో చూద్దాం. నంబర్ 1: డిస్టోపియన్ వరల్డ్‌లో అన్యాయాలు అండ్ అక్రమాలదే పైచేయి. కల్కి ఓపెనింగ్ సీక్వెన్స్‌లోనే కాశీలో ఫెర్టైల్ అమ్మాయిల్ని కాంప్లెక్స్‌కి అమ్మేస్తూ ఉంటారు. అడిగితే ఏం ఇక్కుంటావో ఇక్కో అని అంటారు. నంబర్ 2: అప్రెసివ్ గవర్నమెంట్. ఆ నెక్స్ట్ సీన్‌లోనే ఎవరైనా కాంప్లెక్స్ అండ్ యాస్కిన్‌కి ఎగైనిస్ట్‌గా వెళ్తే ఎలా ఉంటాదో చూపించడానికి అందరి ముందు మృణాల్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారిని చంపేస్తారు. పావు 3: సోషల్ ఇన్‌ఈక్వాలిటీ. ఇది క్లియర్‌గా కనిపిస్తుంది కల్కిలో. యూనిట్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళందరూ కాంప్లెక్స్‌లో మంచి మంచి లగ్జరీస్ మధ్య ఉంటారు. అండ్ పాపం భైరవ లాంటి వాళ్ళు కాంప్లెక్స్‌కి వెళ్దామని కాశీలోనే కలలు కంటూ ఉంటారు. మనం చూసినట్టయితే కాంప్లెక్స్ అంట సర్వేలెన్స్ చాలా ఎక్కువ ఉంటది. దానివల్లనే భైరవ కాంప్లెక్స్ సాంగ్ తర్వాత దొరికిపోతాడు. 4: డిస్టోపియన్ వరల్డ్‌లో ఫాల్స్ ప్రొపగాండాతో ప్రజల్ని మ్యానిపులేట్ చేస్తారు. కల్కిలో కూడా అదే అవుతుంది. స్టార్టింగ్‌లో సుప్రీం యాస్కిన్‌నే అల్టిమేట్ బీయింగ్ అంటారు. అండ్ 1 మిలియన్ యూనిట్స్ ఉంటే కాంప్లెక్స్‌లో ఉండొచ్చని ఫాల్స్ ప్రొపగాండాతో మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు.
నాగేశ్వరన్ గారు వరల్డ్ ఆఫ్ కల్కి వీడియోలో యూనిట్ సంపాదిస్తే కాంప్లెక్స్ లో ఉండొచ్చు అనేది ఒక సైకిల్ అని డిస్క్రైబ్ చేస్తారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? లాస్ట్ వన్, యాంటీ గవర్నమెంట్ గ్రూప్స్. కల్కిలో కూడా రెబల్స్ గ్రూప్ గా ఫామ్ అయ్యి కాంప్లెక్స్ కి ఎగైనిస్ట్ గా ఫైట్ చేస్తూ శంబాలా అనే ఒక హిడెన్ ప్లేస్ లో ఉంటారు. కల్కి వరల్డ్ మొత్తం 3 డిఫరెంట్ కమ్యూనిటీస్ గా డివైడ్ అయ్యి ఉంటుంది. నెంబర్ 1 కాంప్లెక్స్ లో ఉండేవాళ్ళు హూ ఆర్ ప్రివిలేజ్డ్. నెంబర్ 2 కాశీలో ఉండేవాళ్ళు హూ ఆర్ అండర్ ప్రివిలేజ్డ్. అండ్ నెంబర్ 3 శంబాలా రెబల్ ఆర్మీ. ఇప్పుడు వరకు చెప్పిన కంపారిజన్ విన్నాక కల్కిలో చూపించిన వరల్డ్ డిస్టోపియన్ వరల్డ్ కి దగ్గరగా ఉందో లేదో మీరే చెప్పండి. ఇప్పుడు పోస్ట్ అపాకలిప్టిక్ వరల్డ్ తో కంపేర్ చేసి చూద్దాం. ముందు చెప్పినట్టు పోస్ట్ అపాకలిప్టిక్ వరల్డ్ లో ఏదో ఒక పెద్ద కెటాస్ట్రఫిక్ ఈవెంట్ అవుతుంది. కల్కిలో అయితే 1 by 1 అన్ని సిటీస్ వైపౌట్ అయిపోయి లాస్ట్ లో కాశీ మాత్రమే మిగులుతుంది. అండ్ ఆ కాశీలో ప్రజలు సర్వైవ్ అవ్వటానికి రకరకాల పనులు చేస్తూ ఉంటారు. ఇదంతా విన్నాక కల్కిలో చూపించిన వరల్డ్ ని కాంబినేషన్ ఆఫ్ పోస్ట్ అపాకలిప్టిక్ అండ్ డిస్టోపియన్ వరల్డ్స్ అని ఎందుకంటున్నారో మీకు ఎక్స్ప్లెనేషన్ దొరికిందని నేను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే మూవీ రిలీజ్ అయ్యే ముందు అండ్ రిలీజ్ అయ్యాక కూడా కల్కి స్టోరీని డ్యూన్, మ్యాడ్ మ్యాక్స్, స్టార్ వార్స్, అలితా ద బ్యాటిల్ ఏంజల్, అవెంజర్స్ లాంటి మూవీస్ నుండి లేపేశారు అని చాలా మూవీ ఇంటలెక్చువల్స్ పదే పదే రుద్దుతూ వస్తున్నారు. ఇన్స్పిరేషన్ తీసుకున్నారంటం వేరు, డైరెక్ట్గా లేపేశారంటం వేరు. నేను పైన చెప్పినట్టు పోస్ట్ అపాకలిప్టిక్ అండ్ డిస్టోపియన్ వరల్డ్స్లో తీసిన మూవీస్ అన్నిటికీ ఇంచుమించు సిమిలర్ వరల్డ్ సెటప్ ఉంటుంది. బట్ ఆ వరల్డ్లో జరిగే స్టోరీ ఏంటి, అది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. మనం కూడా ఇంగ్లీష్ మూవీస్లో మన మైథాలజీకి సంబంధించిన కొన్ని వాటిని కాపీ కొట్టారు అని అనొచ్చు. బట్ హాలీవుడ్ వాళ్ళు చేస్తే ఇన్స్పిరేషన్. జస్ట్ ఓల్డ్ సెటప్ని చూసి కాపీ అనేయటం అన్ఫేర్. ట్రైలర్ చూడండి, టీజర్ చూడండి, మూవీ చూడండి, అప్పుడు డిసైడ్ అవ్వండి. నిజంగా కాపీ కొడితే రిలీజ్ అయిన ఫస్ట్ డే రోజే కాపీ కొట్టారనే టాక్ని ఎవరో ఆపలేరు. ఇట్లతో ఈ టాపిక్ కంక్లూడ్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.